పోరి దగ్గర నీ డీలింగ్ మంచిగా లేకుండానా? ఏంటో తొక్క ట్రై చేసాం పర్లేదు. కోనే సిస్టర్ అన్నందుకు ఏడ్చిందంటే నీ మీద ఏదో ఉండొచ్చు అన్న. అన్న సిస్టర్ అన్నప్పుడు ఏడ్చిందా? సిస్టర్ ఇన్ లా అన్నప్పుడు ఏడ్చిందా? తాసయ్యనా ఎటు పడితే వదిలే టైల్స్ పడితే మళ్ళీ తాసయ్య అంతే. నా ఇంట్లో నువ్వు వినలా? లేదు నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా? అయ్యో ఫ్యామిలీస్ ఉంది, మా అన్నయ్య నిద్ర చేస్తాడు, త్వరగా చేసుకో. గట్టిగా. అయ్యో 2 minutes ఉంది, ముద్దు పెట్టు. 1 minute ఉంది. ఇతను చెయ్యి. అప్పుడు చీకట్లోనే బాగా కౌగలించుకున్నావు. ఏయ్ నీ పేరేంటి? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మ. అటు ఇటు చూస్తావేంటి? డైరెక్ట్గా వచ్చి చెప్పానా? అలా చూస్తాను డౌట్ వస్తుంది. ఆ కే ఫోన్ చూసాడా? వాడొక్కడే చూడలేదు. ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా. ఏ ఫ్లేవరో చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది? మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చైన్ నచ్చిందా? ఏ ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా, చూస్తే షాక్ ఏంటిది? ఈ గెటప్ ఎక్కడో చూసానే. ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు. ప్యాంట్ తీ. అబ్బా కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంత నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అయ్యిందా? సారీ 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 సారీ. డెఫినెట్గా గెటప్ ఎక్కడో చూసానే, డౌటే లేదు. శంకర్ బాగానే సెట్ చేసింది. ఇలా రా. సేమ్ టు సేమ్ దిగిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు ఏంటి? ఏమేమి సరిగ్గా చెప్పు. అంత నా వల్ల జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా? ప్రాబ్లం లేదుగా? ఎవరు డోర్ కొట్టినది? ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిలేబండి, రోడ్ మీద ఉంది. వెళ్ళు. కేర్ఫుల్ సీను. చిన్న
నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు, ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? నువ్వు పెద్ద గుండావా? నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా? మరి నాకెందుకు భయం వేయట్లేదు? భయపడు భయపడు. కమన్ కమన్ కమన్, భయపడు భయపడు భయపడు. కమన్ ఒకసారి ఒకసారి. ఫోన్ వచ్చిందే. భయపడు. ఏదో సెటిల్మెంట్. ప్లీజ్ చిన్ను. సెటిల్మెంట్ అన్నా. సారీ. ఓకే భయపడు భయపడు. ఏంట్రా పెద్ద పోస్ట్ కొడుతున్నావు? నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా? నేనే నీకు ఫస్ట్ దందా తీసుకొచ్చింది. హెరా అన్నా ఏమైంది? ఏమోడేందన్నా నీ పేరు చెప్తే పని అయిపోయింది. ఇక్కడ పార్టీ సెటిల్ అయింది. పర్లేదురా, బాగానే చేశారు. మేం చేసిపోయిందన్నా ఫుల్ రెస్పెక్ట్. ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదంటే అది. అలాగా? ఇంకేమనుకుంటున్నారా మా గురించి? ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలుగా లేదు, వీడివంతంగా ఉంది. అమ్మతోడనా కారణం సత్యనాడు ఎదరికి అన్నా ఎరా సత్తి, ఇప్పుడు అర్థమైందా నా కొడుకులు మనం ఉంటే ఏంటో? ముందు ముందు ఇంకా ఉంటది. ఒక్కడిని వదలదు నా కొడుకుని. అన్న ఫోన్ తర్వాత చేస్తా. చెప్పరా అన్న శంకర్ బ్యాటరీ చేద్దామన్నా. శంకర ఆడేవడరా? శంకర్ యాదగిరి కథను యాదగిరి ఆడరా? నర్సింగ్ అని తమ్ముడు. అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు, యాదగిరి కొడితే నరసింగ్ వస్తాడు. అయితే పని చేయి, చెప్పన్నా డైరెక్ట్ గా నరసింగ్ గడికి ఇచ్చి. ఏంటి నువ్వు కొట్టవా? ఓనెవరో కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఈ ఏడంటూ నీదేనా? డౌటా? మరి మానికి ఓయన్స్ అని ఉంది. బాబు నమస్తే. అందరిని బయట చేసుకుని చాలు నడు. నేను కూడా సోకులు నీకు గూడు నడు. రే అందరు పోవాలి. రేపు 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 అందరికి బయటికి. జనవరి 1 గ్రీటింగ్స్. నీ కర్చీఫ్, బ్లడ్ తో రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, కేచ్కో, నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యూఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్కు తీసి కూడా చూడట్లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యూఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి? ఎవరు కొరికారు? నేనే కొరికేనా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే. నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లోంచి వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే. ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అరే అని దించండి. అన్న పొద్దుగా 7 గంటలకు పెళ్ళి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు. కొడతానని చెప్పు, ఉంటుందేమో. పర్లేదు కదా, ఏం కాదు కదా.
ఏమైనా పర్లేదు కదా, రేపు పొద్దున్నే పెళ్ళి కదా. ఏంటి డల్గా ఉన్నావు? పద షాపింగ్ చేద్దావు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు. స్మోక్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. నో థ్యాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు? కాపాడి ఎందుకు? అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్ కాఫీ. కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాందీ, బియర్ ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? రండి.